ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధులైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ శుభాలు ప్రకటిస్తూ ఉన్నాను. ఈరోజు మనతో దేవుడు మాట్లాడబోతూ ఉన్నాడు. బైబిల్ గ్రంథాలు మనం ఓపెన్ చేసినట్లయితే యెషయా గ్రంథము 59వ అధ్యాయము 1వ వచనం. ఐజియా చాప్టర్ 59 verse 1. రక్షింపనేరక ఉండునట్లు యెహోవా హస్తము కురుచు కాలేదు, విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చును. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క యెషయా గ్రంథాన్ని రాసినటువంటి భక్తుడు ఒక మాట చాలా క్లియర్గా చెప్తున్నాడు. ప్రవక్త అయినటువంటి యెషయా చెప్తున్న క్లియర్గా ఏంటంటే, దేవుడు సహాయం చేయలేని వాడు కాదు, ఆయన నీ ప్రార్థన వినలేని వాడు కాదు. ఆయన హస్తము చాపితే ఆ హస్తము చాటున ఎవరైనా కాపాడబడతారు, ఎటువంటి ప్రమాదం నుంచైనా కాపాడబడతారు. దాంట్లో ఏ సందేహము లేదు. అయితే ఈరోజు నీకు సమాధానం రాకపోవడానికి కారణం ఏంటి? ఈరోజు నువ్వు ఎంత ప్రార్థిస్తున్నా, ఎంత నువ్వు దేవుని సహాయం కోరుతున్నా, ఆయన నీ పైకి తన హస్తాన్ని చాపకుండా ఉండడానికి కారణం ఏంటి? దేవుడు ఏమన్నా వీక్ అయిపోయాడా? దేవుడు పవర్ ఏమన్నా తగ్గిపోయిందా? ఒక మొబైల్లో ఛార్జింగ్ తగ్గినట్లు దేవుడి యొక్క పవర్ కూడా తగ్గిపోయిందా? నో, దేవుడి యొక్క పవర్ తగ్గిపోలేదట. చాలా క్లియర్గా అంటున్నాడు. ఆయనైతే సామర్థ్యుడే, ఆయనైతే బలవంతుడే, ఆయనైతే గొప్పవాడే. ఆయన ఏమి శక్తిహీనుడు అవ్వలే. మరేంటండి ప్రాబ్లం అంటే, ఒక రీజన్ ఇక్కడ చెప్తుండు. బహుశా నువ్వు కూడా ఆ రీజన్ వల్ల దేవుని దగ్గర నుంచి సహాయం పొందుకోలేకపోతున్నావేమో. ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈ మాటల ద్వారా. నీకెందుకు రిప్లై దేవుని దగ్గర నుంచి రావట్లేదు అంటే, మేబీ ఇట్ ఈజ్ ఎ రీజన్. ఇది ఒక రీజన్ కావచ్చు. ఏంటండి ఆ రీజన్ అంటే, నీ దోషాలు నీకు దేవునికి మధ్య అడ్డుగోడగా ఉన్నాయి. అంటే నువ్వు చేసే ప్రార్థన అసలు దేవుని దగ్గరికి చేరట్లేదట. అయితే నువ్వు చేసే ఉపవాస ప్రార్థనలు, నీ కన్నీరు ప్రార్థనలు దేవుని చేరుకోలేకపోతున్నాయి. అందుకే నీకు దేవుని దగ్గర నుంచి జవాబు రావట్లే. అందుకే నువ్వు దేవుని దగ్గర నుంచి సమాధానం పొందుకోలేకపోతున్నావు. అందుకే దేవుని యొక్క ఆ హస్తాలు నిన్ను కాపాడలేకపోతున్నాయి. ఎందుకు అంటే, నీ దోషాలు, స్వయంకృత అపరాధములు, తెలిసి తెలిసి నువ్వు చేస్తున్న పాపములు, దేవునికి వ్యతిరేకంగా నడుచుకుంటూ దేవుడు సహాయం చేస్తాడులే అనుకోవడం ఇదొక వెర్రితనం లాంటిది కదా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఉండు నీతోనే. నువ్వు ఎంతో కష్టంలో బహుశా ఉండొచ్చు, నిజమే, ఎంతో దుఃఖంలో నువ్వు ఉండొచ్చు, ఎంతో బాధల మధ్య నువ్వు ఈరోజు కృంగిపోతున్న వ్యక్తిగా ఉండొచ్చు. రియల్లీ ఇట్ ఈజ్ ట్రూ. బట్ నీకు సహాయం కలగపోవడానికి కారణం, నేను ఇదే అని చెప్పట్లేదు, కానీ ఇది కూడా ఒక కారణం అవుద్ది. ఒకవేళ నీ దోషాలు ఉన్నాయేమో, దేవునికి వ్యతిరేకంగా నువ్వు చేసిన పనులు ఏమైనా ఉన్నాయేమో, ఈరోజు దేవుడు అంటున్నాడు, కన్ఫెస్ చేయి, ఒప్పుకో. నీకు దేవునికి మధ్య ఉన్న అడ్డుగోడని నువ్వే బ్రేక్ చేయాలి. అండ్ బ్రేక్ చేయడు. ఎందుకంటే నీకు విల్లింగ్ ఇచ్చాడు, నీకు జ్ఞానం ఇచ్చాడు, నీకు తెలివితేటలు ఇచ్చాడు. యూ హ్యావ్ టు బ్రేక్ దట్ హ్యూజ్ వాల్. ఒక పెద్ద గోడ నువ్వు దేవునికి మధ్య నువ్వే ఏర్పాటు చేసుకున్నావు. దాన్ని నువ్వే బ్రేక్ చేయాలి, నువ్వే బద్దలు కొట్టాలి. అయితే ఎలా బద్దలు కొడతామండి అని అడిగితే నేను చెప్పగలను. నువ్వేం చేయాలట? ఆ దోషాన్ని ఒప్పుకోవాలి. ఆ దోషాన్ని ఒప్పుకున్నట్లయితే దేవుడు నీ ప్రార్థన విని నీ ప్రార్థనకు జవాబిస్తాడు. తన హస్తాలు చాచి నిన్ను, నీ కుటుంబాన్ని కాపాడతాడు. దేవుడి మాటలు దీవించిన గాక. ప్రార్థిస్తాను. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రాలు నాయన. అవునయ్యా, చాలా సుస్పష్టంగా మాట్లాడుతూ వచ్చారు. నా దోషము, నా అతిక్రమణం అయ్యా అడ్డుగోడగా ఉండి మీ దగ్గరికి నా ప్రార్థన చేరట్లేదు అనే మాటలను తండ్రి చాలా క్లియర్గా వివరించినందుకు స్తోత్రాలు. ఎవరైనా బిడ్డలు ఇంకా
తమ దోషాలు ఎరగక దేవుని పైన నింద వేస్తున్న వారిగా ఉన్నారేమో వారి హృదయాలను మార్చండి. బిడ్డలకు తండ్రి వారి దోషాలు జ్ఞాపకం చేయండి. ఒప్పుకొని మీ వైపు తిరుగుతూ ఉండగా సహాయము మీ దగ్గర నుంచి వారికి అనుగ్రహించమని ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని పేరు పేరున దీవించి ఆశీర్వదించమని మీ కృపా సహాయం చేత వారిని నింపమని యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మీ అందరిని దీవించును గాక.